గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి లాస్ట్ క్లాస్లో డిస్క్రైబ్ ప్రాసెస్ మరి 3 చెప్పడం జరిగింది. ఏంటంటే మేకింగ్ టీ ఫర్ 2 పీపుల్ అదొకటి చెప్పాము, అలానే పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్ అదొకటి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మూడోది ఏంటంటే సెలబ్రేట్ ఫెస్టివల్ అని గురించి చెప్పాను చూసారా, దీపావళి అన్న చూసారా, ఆ మూడు కూడా చెప్పడం జరిగింది మీకు. తర్వాత ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటంటే మరి ఐడియల్ డైలీ రొటీన్ అన్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే మనకి ఐడియల్ డైలీ రొటీన్, ఐడియల్ డైలీ రొటీన్. ఓకేనా, మరి డైలీ రొటీన్ అన్నారు. మరి జనరల్గా మీ అందరూ కూడా తెలుసు డైలీ రొటీన్. మరి ఎవరన్నా చెప్పగలుగుతారా? ఓకేనా, మరి ఉదయం లేచిన కాడి నుంచి మనం సాయంత్రం పడుకునేంత వరకు కూడాను చేసేటువంటి యాక్టివిటీస్ ఉంటుంది చూసారా, మరి దాన్ని ఏమంటాం అంటే మనం ఐడియల్ డైలీ రొటీన్ అని అంటాం. ఓకేనా, మరి ఎవరైనా చెప్తారా జనరల్గా? Next that I take my bath, that is my bath. Next I pray to the God for 5 to 10 minutes. After that I drink my milk, then read my favorite subject. After that I prepare for college and come to college. After the classes are completed, I go to home and take my lunch. After that I take rest for 1 hour. Next I completed my homework. Next I see TV for 1 to 2 hours. Next I help my mom and grandmother. Next that I complete my homework again. Next I take my dinner and stuff. ఓకే, వెరీ గుడ్ అమ్మాయి, బాగా చెప్పావు. ఓకేనా, మరి ప్రతి ఒక్కరు కూడా నీ అమ్మాయి లాగానే మరి చాలా చక్కగా మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చక్కగా చెప్పింది. మరి జనరల్గా అదే ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి అయితే ఏవైతే పాయింట్స్ చెప్పిందో అవే ఎగ్జాక్ట్గా మన దాంట్లో కూడా ఉండడం అనేది జరిగింది, మన ఆన్సర్ షీట్లో కూడాను. ఓకేనా, ఎవరైనా ట్రై చేస్తారా? ఓకేనా, ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఈ అమ్మాయి చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అవుతున్నాయి. ఓకేనా, వెరీ గుడ్. తర్వాత ఏం పేరు అమ్మాయి ఇది? శ్రీప్రియ. వెరీ గుడ్. చెప్పండి. ఐ యూజువల్లీ గెట్ అప్ at 5 AM. మరి రెగ్యులర్గానే 5 AMకి ఖచ్చితంగా స్టూడెంట్స్ అనే వాళ్ళు లెగుస్తూ ఉంటారు. దెన్ ఐ బ్రష్ మై టీత్ అండ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ. మరి ఇమీడియట్గా బ్రష్ చేస్తాం జనరల్గానే, మరి అందరూ కూడా కప్ ఆఫ్ టీ కూడా తీసుకుంటూ ఉంటారు జనరల్గానే. నెక్స్ట్ ఐ గో ఫర్ ఏ మార్నింగ్ వాక్ అండ్ రిటర్న్ బై 7 AM. కంపల్సరీగా మార్నింగ్ వాక్ వెళ్తుంటారు జనరల్గా. మరి మార్నింగ్ వాక్ వెళ్ళి మరి 7 కల్లా రిటర్న్ అయ్యి వస్తారు. నెక్స్ట్ ఐ టేక్ బాత్. నెక్స్ట్ మరి ఫ్రెష్ అప్ అవుతారు. ఆఫ్టర్ టేకింగ్ బాత్ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. బాత్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తారని చెప్తున్నారు. లేటర్ ఐ స్టడీడ్ అప్ టు 9 AM. మరి 9 AM వరకు కూడా టైం చక్కగా చదువుతారంట. దెన్ ఐ మేక్ మై సెల్ఫ్ రెడీ టు గో టు కాలేజ్. తర్వాత ఆ టైం నెక్స్ట్ ఇమీడియట్గా కాలేజ్ రెడీ అయ్యి వస్తారు. ఐ టేక్ మై బుక్స్ అండ్ లంచ్ బాక్స్ అండ్ వెయిట్ ఎట్ బస్ స్టాప్ ఫర్ అవర్ కాలేజీ బస్. మరి కాలేజీ బస్సు వచ్చేంత వరకు కూడా మన బస్ స్టాప్లో లంచ్ బాక్స్ అవన్నీ కూడా బుక్స్ కూడా రెడీ చేసుకుని రెడీగా ఉంటారన్నారు. అవర్ క్లాసెస్ స్టార్ట్స్ ఎట్ 10 AM. క్లాసెస్ అయితే ఇమీడియట్గా 10 AM స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, వీ హ్యావ్ లంచ్ బ్రేక్ ఫ్రమ్ 1 PM to 2 PM. మరి లంచ్ అవర్ కూడాను 1 PM to 2 PM మధ్యలో ఉంటుంది. డ్యూరింగ్ దిస్ టైమ్ ఐ టేక్ లంచ్. మరి ఆ టైంలోనే మరి లంచ్ చేయడం జరుగుతూ ఉంటుంది జనరల్గా. అవర్ క్లాసెస్ కంటిన్యూ ఫ్రమ్ 2 PM to 5 PM. క్లాసెస్ కంటిన్యూగా 2 to 5 PM వరకు జరుగుతూ ఉంటాయి. ఆఫ్టర్ 5 PM ఐ గో టు ప్లే గ్రౌండ్ టు ప్లే గేమ్స్ ఫర్ సమ్ టైమ్. మరి ఆఫ్టర్ 5 తర్వాత ప్లే గ్రౌండ్కి వెళ్ళి చక్కగా కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటానని చెప్తున్నారు. ఐ కమ్ బ్యాక్ హోమ్ ఎట్ 6:30 PM. ఐ టేక్ బాత్ అండ్ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్. తర్వాత రిటర్న్ 6:30కి వచ్చిన తర్వాత కంపల్సరీగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంతసేపు టీవీ
టీవీ చూస్తూ ఉంటారు జనరల్గానే. ఐ హ్యావ్ డిన్నర్ ఎట్ 8 PM. 8 PMకి డిన్నర్ అయిపోతుంది. ఆఫ్టర్ డిన్నర్ ఐ స్టడీ అప్ టు 10 PM. దెన్ ఐ గో టు బెడ్. ఓకే, 10 వరకు చదివిన తర్వాత చక్కగా మరి బెడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు, పడుకుంటారని అనడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్నగానే ఇవ్వడం జరిగింది. ఓకే, పెద్దగా ఏం కష్టం కూడాను ఉండనే ఉండదు. ఒకసారి చూద్దాం. మరి ఇందులో గుర్తుపెట్టుకోవడానికి చూడండి, గెటప్ అన్నవాడు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఏంటంటే చిన్నవి ఏంటంటే ఇది బ్రష్ అని, ఓకేనా, టీత్ అని. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ వాక్. తర్వాత మార్నింగ్ వాక్. నెక్స్ట్ రిటర్న్. మార్నింగ్ వాక్ రిటర్న్ అని రాసుకుంటారు. తర్వాత ఇంకేంటంటే మనకి బాత్ అన్న కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రాస్తారు. నెక్స్ట్ స్టడీ అప్. నెక్స్ట్ మై సెల్ఫ్ రెడీ అని రాస్తారు. నెక్స్ట్ గో టు కాలేజ్. నెక్స్ట్ బుక్స్, లంచ్ బాక్స్. నెక్స్ట్ బస్ స్టాప్, కాలేజ్ బస్సు. కాలేజ్ బస్సు. నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్. నెక్స్ట్ లంచ్ బ్రేక్. నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ. నెక్స్ట్ ప్లే గ్రౌండ్. గేమ్స్. నెక్స్ట్ కమ్ బ్యాక్. నెక్స్ట్ వాచ్ టీవీ. నెక్స్ట్ మనకి డిన్నర్. గో టు బెడ్. ఓకే, ఇవేనా చిన్నవి అంటే అది ఏం లేవు, గుర్తుపెట్టుకోండి. మరి గెటప్ అనేది గుర్తుపెట్టుకుంటాం. బ్రష్, టీత్, మార్నింగ్ వాక్, రిటర్న్, వాక్, బ్రేక్ఫాస్ట్, స్టడీ అప్, మై సెల్ఫ్ రెడీ, గో టు కాలేజ్, బుక్స్, లంచ్ బాక్స్, బస్ స్టాప్, కాలేజ్ బస్, క్లాసెస్ స్టార్ట్, లంచ్ బ్రేక్, క్లాసెస్ కంటిన్యూ, ప్లే గ్రౌండ్, గేమ్స్, కమ్ బ్యాక్, వాచ్ టీవీ, డిన్నర్, గో టు బెడ్. ఇక్కడ మనకి ఏంటంటే టైం అని చూసారా, టైము మ్యాక్సిమం చేయలేదు మీకు. కాబట్టి ఈ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. పెద్దగా ఏం కష్టమే ఉండదు. ఒకసారి మీరు ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు కేటాయిస్తారా ఈజీగా వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఇది ఐడియల్ డైలీ రొటీన్. మరి ఈ విధంగా మనం రెగ్యులర్గా టైమింగ్స్ ఎంత రాగాలంటే మరి 4:30 అని చెప్పారు. జనరల్గా 5 ఎర్లీ మార్నింగ్ 5కి ఎవరైనా కానీ ఎదురవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక. కాబట్టి మరి ఇక్కడ బుక్లో ఇచ్చారు, మరి అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇదొకటి. ఓకేనా? ఇలాగా నెక్స్ట్ది సెకండ్ వన్ చూద్దాం. మరి సెకండ్ వన్ అంటే ఫిఫ్త్ వన్ కూడా అండి. ఫిఫ్త్ వన్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్. ఓకేనా? ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్. మీరు కరికులం వీటి ఒకటి చూసారా? ఆ కరికులం వీటి వచ్చినందుకు మీకు ఆటోమేటిక్గా ఈ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? అక్కడైతే మనం ఏవైతే డీటెయిల్స్ అనేవి ఉంటాయో సేమ్ అవే డీటెయిల్స్ మరి ఇందులో కూడా రావడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్. ఓకే, కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక జాబ్కి నువ్వు అప్లికేషన్ పెడతావు. ఓకేనా? అదేగా మనం కరికులం వీటిలో కూడా చెప్పింది, లేకపోతే రెజ్యూమ్లో కూడాను చెప్పింది అదే కదా. కాబట్టి ఆ డీటెయిల్స్ అనమాట ఉండడం జరిగింది. ఓకేనా? మరి ఎవరైనా ట్రై చేస్తారా? ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్. ఓకేనా? ఓకే, ఎవరైనా ట్రై చేస్తారా వాయిస్లో? సరే, చూడండి తర్వాత చెప్పండి రా. The first and best thing to do before applying for a job is to have awareness on
job notifications. They are advertised in newspapers, employment news, electric media, etc. Then you have to select a notification of your choice. The next thing to do is to go through the job description provided in the notification. Now, the most important thing is to prepare resume as per the requirements of the company that you are applying for. This should contain your contact details, objective, education qualifications, work experience, strengths, other details, references, and finally declaration. Later, you have to prepare a covering letter along with your resume. Finally, post the resume along with the covering letter to the designated official within the prescribed time. చూడండిరా, the first and best thing to do before applying for a job, you have to awareness on job notifications. ఒక పోస్ట్కి అప్లికేషన్ పెట్టబోయే ముందు మనకి ఏం చేయాలంటే జాబ్ నోటిఫికేషన్స్ అసలు ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, మనం ఎలిజిబుల్ అవుతామా లేదా అనేది మనం ముందుగా ప్రయారిటీగా చెక్ చేసుకోవాలంటున్నారు. దే ఆర్ అడ్వర్టైజ్డ్ ఇన్ న్యూస్ పేపర్స్. మరి ఎక్కడ వస్తూ ఉంటాయి అంటే అవి న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటాయి. అలానే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ప్రత్యేకంగా మరి జాబ్ నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయిరా, మరి నెలకొచ్చి ఒకసారి వస్తూ ఉంటుంది అనమాట, దాన్ని ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటాం. ఓకేనా, జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు మన సోషల్ మీడియాలో మనం ఏంటది కంప్యూటర్ ఉంది చూసారా, లేకపోతే సెల్ ఫోన్లో కూడా సెర్చ్ చేయొచ్చు, ఎలాంటి పోస్ట్కి మనం అప్లికేషన్ పెట్టచ్చు అని అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఎక్కడ న్యూస్ పేపర్స్లో ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పడుతూ ఉంటాయిరా. ఎలక్ట్రానిక్ మీడియా మనం మొబైల్లో కానీ లేకపోతే మరి కంప్యూటర్ కానీ ఎక్కడైనా చూసుకోవచ్చు. దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఏ నోటిఫికేషన్ ఫర్ యువర్ చాయిస్. మరి నీకు ఎక్కువ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ జాబ్కి నువ్వు అప్లికేషన్ పెట్టడానికి నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు అన్నమాట, నువ్వు చాయిస్గా తీసుకుంటావు. చాలా పోస్టులు ఉంటూ ఉంటాయి, వాటిలో నీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద రాయడానికి ప్రయత్నిస్తావు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ద నెక్స్ట్ థింగ్ టు డూ ఈజ్ టు గో త్రూ ద జాబ్ డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ ఇన్ ద నోటిఫికేషన్. సరే, మొత్తమే సెలెక్ట్ చేసుకుంటావు. ఫలానా ఆర్ఆర్బీకి పెట్టాలనుకున్నాను అనుకోండి, ఒకసారి చూసుకుంటాం, ఏది మొబైల్లో చూసావు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనగానే 14,000 పోస్టులు ఉన్నాయి అని చూస్తావు. దాని తర్వాత ఏం చేస్తావు, మరి ఆ లింక్ ఉంది చూసారు, ఆ లింక్లోకి వెళ్ళిపోయి ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేయగానే మరి ఫుల్ నోటిఫికేషన్ అనమాట, అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయని అన్ని కూడా డీటెయిల్గా తెలుసుకుంటూ ఉంటూ ఉన్నాం అనమాట. దాన్ని ఏమన్నాడంటే జాబ్ డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ ఇన్ ద నోటిఫికేషన్. అంటే అని చాలా కేటగిరీలు ఉంటాయి రావాలి, ఆర్ఆర్బీలోనే చాలా రకాల పోస్టులు ఉంటుంటాయి కాబట్టి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మనం చెక్ చేసుకో మనం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు ప్రిపేర్ రెజ్యూమ్. మరి రెజ్యూమ్ని మీరు ప్రిపరేషన్ చేయాలి. ఓకే, మనం ఓన్గా ప్రిపరేషన్ చేయాలి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ దట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్. మనం ఏమైతే కంపెనీకి అప్లికేషన్ పెడుతున్నామో ఆ కంపెనీ యొక్క గైడ్లైన్స్ ఫాలో అవుతూ మన రెజ్యూమ్ని మనం ప్రిపరేషన్ చేయాలి. రెజ్యూమ్ కూడా ఎప్పుడంటే అన్ని కూడా మీకు కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు ఉన్నటువంటి టాలెంట్స్ ఉంటేనే అవి మాత్రమే మనం మెన్షన్ చేయాలి, లేని రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఉన్నట్టుగా రాయాలి. రియల్గా అయితే కరికులం పెట్టేటప్పుడు ఏం చెప్పాను, యాడ్ చేసుకోండి కొన్ని పాయింట్స్ అన్నాము. ఎందుకంటే అక్కడ మార్కులు మనకు ఎక్కువ రావాలి కాబట్టి 5 రావాలి కాబట్టి అక్కడ ఎక్స్ట్రాగా మనం ఉన్న ల్యాప్టాప్ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకొని చెబుతున్నాం. కానీ రియల్గా మనం రెజ్యూమ్ కానీ మీరు కంపెనీకి అప్లికేషన్ పెట్టినప్పుడు మాత్రం ఫాల్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. మీ అంత కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఓకేనా, ఒరిజినల్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. మీకున్న అచీవ్మెంట్స్ కానీ మీకున్న టాలెంట్స్ మాత్రం రియల్గా అయితేనే ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ఇంకా రెజ్యూమ్ తయారు చేయాలన్నారు కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం. దిస్ షుడ్ కంటైన్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్. అసలు మీ రెజ్యూమ్లో ఏముంటాయి అంటే మరి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత ఆబ్జెక్టివ్ అన్నాడు, అసలు ఆ కంపెనీలో జాయిన్ అయ్యి నువ్వేం చేస్తావు, కంపెనీని ఎలా డెవలప్ చేస్తావు అన్నది ఆబ్జెక్టివ్గా మనం చెప్తూ ఉంటాం. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్
అనేది కూడాను నెక్స్ట్ కాలంలో రాస్తాం. తర్వాత నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ రాసుకుంటారు. తర్వాత స్ట్రెంగ్త్స్ అంటే మీ యొక్క బలం ఏంటి, మీరు ఎక్కువ ఎందులో బాగా ఎక్స్పర్ట్గా ఉన్నారని చెప్తూ ఉంటారు. ఇంకా అదర్ డీటెయిల్స్, ఇంకా మీ దగ్గర ఇంకా టాలెంట్స్ కనుకుంటే అవన్నీ కూడా రాయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి కరికులం చెప్పినప్పుడు రావడం జరిగింది. దాని తర్వాత రెఫరెన్స్ అన్నాడు, అంటే ఒకరిద్దరు రెఫరెన్స్ కూడా ఇస్తే నేమ్స్ రాసి హెచ్ఓడి అని రాయమన్నాను. రెఫరెన్స్ కూడా రాస్తే మంచిది. అలా ఫైనల్ ఇంకేం చేయాలి, మనం డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటా ఉంది. ఓకే, నేను చేసిన ఈ పై డీటెయిల్స్ అన్ని కూడా ద అబౌవ్ డీటెయిల్స్ ఆర్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అని చిన్న లైన్ అనమాట. పైన చెప్పిన డీటెయిల్స్ అని కూడా నిజమే. ఒకవేళ ఏదన్నా ఫాల్స్ అయితే నన్ను ఇమీడియట్గా మీరు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటే చూసారా, అరెస్ట్ చేయొచ్చు, జైల్లో కూడా పెట్టచ్చు అని డిక్లరేషన్ అనమాట. డిక్లరేషన్కి చాలా వాల్యూ అనేది ఉంటుంది. దాంతోపాటు సిగ్నేచర్ అని చూసారంట, ఆ సిగ్నేచర్ మీరు మరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, కంపెనీ వాడికి అధికారం ఉండదురా మీ దగ్గర లేని టాలెంట్ ఒకలా అనుకుంటే కనుక. ఓకేనా, మరి ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది కూడా మనం ఇవ్వకూడదు. రియల్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, నెక్స్ట్ అన్నాడు, లేటర్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ కవరింగ్ లెటర్ అలాంగ్ విత్ యువర్ రెజ్యూమ్. మరి రెజ్యూమ్ ఉందా? రెజ్యూమ్ రాసిన చివరి కవరింగ్ లెటర్ రాయమన్నాం. ఎందుకంటే మీరు ఫైన్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, అచీవ్మెంట్స్ కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ చూసారా, వాటితో ఏం చేయాలంటే ఒక లెటర్ ఫార్మేట్లో ఒక లెటర్ తయారు చేయాలి. దాన్ని ఏమంటామంటే మనం కవరింగ్ లెటర్ అని అంటూ ఉంటాం అనమాట. మరి ఆ రెజ్యూమ్కి వెనకాల అటాచ్ చేయాలన్నమాట. ఏంటంటే ఆ కవరింగ్ లెటర్ని. ఓకేనా, రియల్గా మీరు ఇలా చేయాలన్నమాట. Finally, post the resume along with the covering letter to the designated official with the prescribed time. మరి ఆ కవరింగ్ లెటర్ డెసిగ్నేటెడ్ అఫీషియల్ మరి ఏం చేస్తారంటే అతను మరి సైన్ కూడాను, అదే సైన్ అంతా అయిపోయిన తర్వాత మరి అక్కడ కౌంటర్లోకి వెళ్తాం. ఆ కౌంటర్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మరి అది ఎంత వెయిట్ ఉందో వెయిట్ వేసుకుని, ఓకేనా, పోస్టల్ స్టాంప్స్ ఉంటాయి చూసారా, ఆ పోస్టల్ స్టాంప్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరిగింది. మీరు తర్వాత టైంకి మరి ఎక్కడ ఎంత టైంకి అయితే మనకి ఉంటాయి, రిజిస్టర్ పోస్ట్ ఒకటనో స్పీడ్ పోస్ట్ అని కూడా ఒకటి ఉంటా ఉంటుంది అనమాట. మరి ఏదైతే అవసరమో దాంట్లో మనం ఆ స్టిక్కర్ లాంటిది ప్రజెంట్ అయితే అంటిస్తూ ఉంటూ ఉంటారు. అందరితో మనకి ఏమవుతుందంటే మనకి కంప్లీట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ప్రాసెస్ ఆఫ్ అప్లైయింగ్ ఫర్ ఏ జాబ్ అనేది. మరి ఇందులో ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని రాస్తాను. మరి ఏంటంటే అప్లయింగ్ అని గుర్తుపెట్టుకుంటాం. ఓకేనా, అప్లయింగ్ జాగ్రత్తగా చూడండి రాసినప్పుడు. అప్లయింగ్, తర్వాత అవేర్నెస్, అప్లయింగ్, నెక్స్ట్ అవేర్నెస్, జాబ్ నోటిఫికేషన్స్, నెక్స్ట్ అడ్వర్టైజ్డ్, ఇంకా మనకి న్యూస్ పేపర్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్, ఎలక్ట్రానిక్ మీడియా, నెక్స్ట్ సెలెక్ట్ నోటిఫికేషన్, నెక్స్ట్ డిస్క్రిప్షన్, నోటిఫికేషన్, most important, prepare resume, requirements, company, applying, next contact details, next objective, education qualifications, next work experience, next strengths, next other details,
Next reference. Declaration. Covering letter. Next, designated official. Prescribed time. అని గుర్తుపెట్టుకుంటారు. చూడండి, జాగ్రత్త చూసుకుంటారా. మరి అప్లయింగ్ ఒకటి, అవేర్నెస్, జాబ్ నోటిఫికేషన్స్, అడ్వర్టైజ్డ్ న్యూస్ పేపర్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్, ఎలక్ట్రానిక్ మీడియా, సెలెక్ట్ నోటిఫికేషన్, డిస్క్రిప్షన్ నోటిఫికేషన్, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రిపేర్ రెజ్యూమ్, రిక్వైర్మెంట్స్, కంపెనీ, అప్లయింగ్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, స్టెమ్స్, అదర్ డీటెయిల్స్, రెఫరెన్స్, డిక్లరేషన్, కవరింగ్ లెటర్, డెసిగ్నేటెడ్ అఫీషియల్, ప్రిస్క్రైబ్డ్ టైం. ఓకే, ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుని మీకు చెప్పాను చాలాసార్లు కూడాను. మీరు ఓన్గా కూడా రాసేయచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది చూసారా, ఇందులో ఏంటి మామూలు లేకుండా మన బుక్లో వేరుగా ఉంది, ఏమో చెప్పింది వేరుగా ఉంది, అయినా కానీ మార్కులు పడిపోతాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఓకేనా, మీరు ఒకవేళ చదవని ఏదైనా వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, దీన్ని ఇలాగా గుర్తుపెట్టుకుని కొద్దిగా రాయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, మరి పర్ఫెక్ట్ చదివే వాళ్ళు మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఉన్నట్టుగా దానికి మనం ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఓకేనా, మరి ఇదొకటి ఉంది. తర్వాత చూద్దాం. తర్వాత చూడండి, నెక్స్ట్ ఏంటంటే మేకింగ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. మరి మనకి ఇష్టమైంది ఏంటంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఎక్కువగా బయట బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్ల దగ్గర ఎక్కువగా ఉంటారు. కొంతమంది ఏమో ఓన్గా కూడా తయారు చేస్తూ ఉంటారు. ఓకే, మరి చూద్దాం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. making vegetable fried rice. ఓకేనా, మరి మేక్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చెప్తారా, ఎవరన్నా ట్రై చేస్తారా? ఓకేనా, ఇది మాకు బాగా ఫెమిలియర్ ఏనో, ఓకేనా, మనందరూ కూడా తెలిసిందేనో. ఓకేనా, మరి చూద్దాం ఒకసారి ఎలా ఇచ్చారో. ఎవరైనా చెప్తారా, ట్రై చేస్తారా? ఓకే, అందరూ మీకు తెలుసు కానీ మీరు చెప్పట్లేదు అంతేను. చూడండి, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ is one of the popular rice recipes. There are different ways in which it is made, but the basic version is described as follows. First, take a cup of basmati rice in a bowl and wash thoroughly. Then take some water in a saucepan and add 1 tablespoon of oil and salt to it. Once it comes to a boil, add the washed rice. Cook the rice till it's 3/4 is done. Drain off the excess water and kept it aside. Now take another pan and put 2 tablespoons of oil in it. When the oil gets heated, add chopped onions, ginger, garlic paste, spring onions, and give it a stir. Then add finely chopped carrot, shredded cabbage, diced capsicum, beans,
and green peas. Start the vegetables for about 5 minutes. Now season it with salt and pepper. Then give it a stir. Next, fry the veggies on high flame. Do not overcook them. Now add soya sauce, vinegar to the vegetables. Lastly, add the cooked rice. Give it a nice mix and serve hot. ఓకేనా, మరి చాలా లెందీగా ఇచ్చారా మనకి. ఈ సగం నుంచి ప్రాసెస్ తెలుసు మనకి. ఓకేనా, మరి సగం అంతా కూడా ఏంటంటే మరి ప్రిపరేషన్ చేయటం కూడా, ఏది ఆ రైస్ కుకింగ్ కూడా చేయటం కూడా ఇవ్వడం అనేది జరిగింది. అందువల్ల లెంతీ ఆన్సర్ అనేది అవడం జరిగింది. చూడండి ఒకసారి. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాపులర్ రైస్ రెసిపీస్. మరి రైస్తో తయారు రెసిపీస్ అనేది చాలా వండర్ఫుల్గా మనం చెప్పొచ్చు, చాలా పాపులర్. There are different ways in which it's made, but the basic version is described as follows. మరి తయారు చేసే విధానంలో చాలా రకరకాలుగా తయారు చేయొచ్చు అన్నారు, ఒక్కొక్క టేస్ట్ తగ్గట్లుగా. కానీ డిస్క్రిప్షన్ ఇలా ఉంటుందని చెప్తున్నారు. ఫస్ట్ ఏం చేయాలి చూడండి. ఫస్ట్ టేక్ ఏ కప్ ఆఫ్ బాస్మతి రైస్ ఇన్ ఏ బౌల్ అండ్ వాష్ థరోలీ. మరి బాస్మతి రైస్ బౌల్ పాత్రలో తీసుకుంటాం, మరి తరోగా ఏం చేస్తామంటే దాన్ని వాష్ అనేది చేస్తూ ఉంటాం. Then take some water in a saucepan and add 1 tablespoon of oil and salt to it. మరి దాని తర్వాత ఒక సాస్పాన్ తీసుకోవాలంటే అందులో వాటర్ తీసుకోవాలంటే అందులో ఏం చేయాలంటారా, ఆయిల్ సాల్ట్ కూడాను అందులో యాడ్ చేయాలని చెప్తున్నారు. వన్స్ ఇట్ కమ్స్ టు ఏ బాయిల్, మరి కొంతసేపు అయిన తర్వాత మరిగింది కదా, బాయిలింగ్ అయింది కదా, అయిన తర్వాత యాడ్ ద వాష్డ్ రైస్. అప్పుడు మనకు అడిగిన బాస్మతి రైస్ ఉన్నది చూస్తారా, అప్పుడు యాడ్ చేయాలని చెబుతున్నారు. కుక్ ద రైస్ టిల్ ఇట్స్ 3/4 ఇట్స్ డన్. మరి 3/4 అంతే ఉడికిన తర్వాత డ్రైన్ ఆఫ్ ద ఎక్సెస్ వాటర్ అండ్ కెప్ట్ ఇట్ ఎస్ఐ. డ్రైన్ ఆఫ్ అంటే మంచిగా నీరు అంతా కూడా తీసేయాలి, తీసి ఒక పక్కన పెట్టుకోమన్నాడు మిమ్మల్ని. నౌ టేక్ అనదర్ ప్యాన్ అండ్ పుట్ 2 tablespoons ఆఫ్ ఆయిల్ ఇన్ ఇట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట మనకి, మామూలు మార్కెట్లో చూసి ఎక్కడి నుంచి. మరి తీస్తాడు, 2 tablespoons ఆయిల్ యాడ్ చేస్తాడు. తర్వాత వెన్ ఆయిల్ గెట్స్ హీటెడ్ యాడ్ చాప్డ్ ఆనియన్స్. చాప్డ్ అంటారా, మరి కట్ చేసిన కట్ ఇంటూ పీసెస్ అనమాట, కట్ చేసిన ఆనియన్స్ వేస్తారు. దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ సిద్ధంగా ఉంది, అది కూడా యాడ్ చేస్తాడు. స్ప్రింగ్ ఆనియన్స్ అన్నాడు. మరి లాంగ్ గ్రీన్ లీవ్స్ అన్నది చూసారా, మరి దాన్ని ఏమంటామంటే మనం స్ప్రింగ్ ఆనియన్స్ అని అంటుంటాం అనమాట. మరి గివ్ ఇట్ స్టిర్ అన్నట్టు, స్టిర్ అంటే తిప్పడం అనమాట, మరి కొద్దిసేపు తిప్పాలన్నాడు. దెన్ యాడ్ ఫైనల్లీ చాప్డ్ క్యారెట్. తర్వాత మరి క్యారెట్ చిన్న చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేయాలన్నాడు. అలానే షెడ్డెడ్ క్యాబేజ్ కూడా మరి చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేస్తారు, అది కూడా వేయాలన్నాడు. డైస్డ్ క్యాప్సికమ్ అన్నాడు. క్యాప్సికమ్ కూడా ఏంటంటే క్యాప్సికమ్ కూడాను చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేయాలన్నాడు. తర్వాత బీన్స్ అండ్ గ్రీన్ పీస్ కూడాను యాడ్ చేయాలని చెప్తున్నారు. మరి ఇన్ని అయితే యాడ్ చేయాలన్నారు. మన మార్కెట్లో ఇన్ని యాడ్ చేయరు, కొంత మాత్రమే యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ యాడ్ చేస్తే మరి మంచిదేను, మరి నాకైతే కరెక్ట్గా తెలియదు. ఓకేనా, జనరల్గా సార్ట్ ద వెజిటబుల్స్ ఫర్ 5 minutes అని అన్నాడు. సార్ట్ అంటారా, మరి ఫ్రై అనమాట, ఫ్రై చేయడం అనమాట సాల్ట్ అంటే. మరి తర్వాత నౌ సీజన్ ఇట్ విత్ సాల్ట్ అండ్ పెప్పర్. తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ క్లైమాక్స్లో అంటే చివరికి అయిపోతుందనగా మనం యాడ్ చేస్తాం. దాన్ని గివ్ ఇట్ టేస్ట్. మళ్ళీ తర్వాత కూడా మనం తిప్పాలి, దాన్ని తిప్పిన తర్వాత నెక్స్ట్ ఫ్రై ద వెగ్గీస్ ఆన్ ఏ హై ఫ్లేమ్. వెగ్గీస్ అంటే వెజిటబుల్స్ అనమాట, మరి హై ఫ్లేమ్లో తిప్పడం జరుగుతుంటుంది. మరి కుక్ అవ్వాలి కాబట్టి డు నాట్ ఓవర్ కుక్ దమ్. ఎప్పుడు కూడా ఓవర్గా చేయకూడదంట కుకింగ్ అనేది. నౌ యాడ్ సోయా సాస్. మరి అవసరమైతే మనకి సోయా సాస్ కానీ వెనిగర్ ఆప్షన్ అని ఇచ్చారు, అది యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్. ఇష్టం లేకపోతే అది యాడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. లాస్ట్లీ యాడ్ ద కుక్డ్ రైస్. అంతా అయిపోయిన తర్వాత అంతా స్టిల్ తిప్పడం అంతా ఏగిన తర్వాత చివరిలో కుక్డ్ రైస్ అనేది యాడ్ చేయాలి అని చెప్తున్నాడు. గివ్ ఇట్ ఏ నైస్ మిక్స్ అండ్ సర్వ్ అవుట్. వెంటనే ఒకసారి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేట్లో మనం సర్వ్ చేసుకోవచ్చు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా, ఇది మనకి ప్రాసెస్గా చెప్పారు. మరి ఇక్కడ గుర్తుపెట్టుకున్నది ఏంటంటే మనకి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అలానే రెసిపీ అని కూడా మనం రెసిపీ అన్న కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత డిఫరెంట్ వేస్ మేడ్, తర్వాత డిస్క్రైబ్డ్. అంతవరకు మనకి ఫస్ట్ది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి బాస్మతి రైస్. ఓకేనా, బాస్మతి రైస్ తర్వాత వాష్ థరోలీ.
వాష్ thoroughly. saucepan, నెక్స్ట్ తర్వాత మనకి డైరెక్ట్గా సాస్ ప్యాన్ రా సాస్ ప్యాన్ గుర్తుపెట్టుకుంటారు ప్యాన్. తర్వాత టేబుల్ స్పూన్ ఆయిల్ సాల్ట్ ఈ సాస్ ప్యాన్ దగ్గర ఈ వాటర్ సాస్ ప్యాన్ దగ్గర వాటర్ ఆయిల్ సాల్ట్. నెక్స్ట్ వాష్డ్ రైస్ 3/4 ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. డ్రైన్ ఆఫ్ ఎక్సెస్ వాటర్, డ్రైన్ ఆఫ్ ఎక్సెస్ వాటర్. నెక్స్ట్ అనదర్ ప్యాన్ ఆయిల్ హీటెడ్ తర్వాత నుంచి చాప్డ్ ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్ తర్వాత ఆ స్టిర్ అన్న వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చాప్డ్ క్యారెట్ shredded cabbage. Next diced capsicum. చూడండి జాగ్రత్తగా బోర్డు చూడండి. డైస్డ్ క్యాప్సికమ్ తర్వాత గ్రీన్ పీస్ తర్వాత బీన్స్ గ్రీన్ పీస్. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి సాల్ట్ పెప్పర్ నెక్స్ట్ వెజ్జీస్ హై ఫ్లేమ్ ఓవర్ కుక్ సోయా సాస్ వెనిగర్ వెజిటబుల్స్. నెక్స్ట్ లాస్ట్లోది కుక్డ్ రైస్ మిక్స్ సర్వ్ హాఫ్. చూడండి ఇక్కడ వరకు చూసుకోండి. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అని అంటాం. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకుంటూ ఇది కూడాను దాంట్లాగా ఎప్పుడులాగానే ఓన్గా రాయొచ్చు ఈ వర్డ్స్ కనుక గుర్తుపెట్టుకుంటే. కానీ భాష చదువు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనం పర్ఫెక్ట్గా చదవాలి. ఫ్రైడ్ రైస్ రెసిపీ, డిఫరెంట్ వేస్ మేడ్, డిస్క్రైబ్డ్. నెక్స్ట్ చూడండి బాస్మతి రైస్ వాష్ thoroughly, వాటర్, సాస్ ప్యాన్, టేబుల్ స్పూన్, ఆయిల్, సాల్ట్, washed rice 3/4, drain off excess water, another pan, oil heats, chopped onions, ginger garlic paste, spring onions, stir, chopped carrots, shredded cabbage, diced capsicum, beans, green peas, salt, pepper, veggies, high flame, overcook, soya sauce, vinegar, vegetables, కుక్డ్ రైస్, మిక్స్, సర్వ్ హాట్. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు తెలిసినాయే. ఓకేనా, ఫెమిలియర్ వర్డ్స్ అంటే ఇవన్నీ కూడాను మీరు మన మార్కెట్లో కూడా దొరుకుతాం, మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడాను. ఓకేనా, ఇలాగా మీరు ఏం చేయొచ్చు అంటే ఓన్గా కూడా రాయొచ్చు. మరి ఎక్కువగా మీరు ఉన్నట్టు రాయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, మరి ఈ క్లాస్లో ఈ 3 చెప్పాను. నేను ఎప్పుడెప్పుడు చెప్పినట్టు మీరు చదువుకోవాలి. అప్పుడైతే మనకి ఎక్కువగా స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.